మనందరికీ ఇల్లు ఎలాగ శుభ్రంగా ఉంచుకోవాలి అని తెలుసు గాని మైండ్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అని మాత్రం అస్సలు తెలియదన్నమాట. ఎప్పుడు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉండడం, బాధపడడం, చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ కి వెళ్ళిపోవడం, అన్నిటికీ నేనే కారణం అని మన తలపైన ఎత్తేసుకుని ఇంకా బాధలు పెంచుకోవడం, ఇలాంటి వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి మన మైండ్ లో ఉండే చెత్తనంతా ఎలాగ తొలగించాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే నా రొటీన్ బ్లాగ్ కూడా ఉంటుంది. వీడియో గురించి నేను ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వను కాబట్టి, మీకు వీడియో గురించి ఎలాంటి డౌట్ వచ్చినా తప్పకుండా కామెంట్‌లో అడగొచ్చు. నేను రిప్లై ఇస్తాను. నా మాటలు వింటూ వీడియోని చూస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అన్ని విషయాలు తెలుస్తుందన్నమాట. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మన మైండ్‌లో ఎలాంటి చెత్త ఉంటుందంటే ఎక్కువగా థింకింగ్. అది ఎవరి గురించి? మన గురించి అస్సలు కాదు. అవతల వాళ్ళ గురించే ఆలోచనలన్నీ. వాళ్ళు నా గురించి ఇలా అన్నారే, వాళ్ళు నా గురించి ఇలా ఆలోచించారే, వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడుతున్నారే. ఇలాగని చెప్పేసి అవతల వాళ్ళ పైనే ఆలోచిస్తూ ఉంటాం కానీ, మన గురించి మనం ఆలోచించుకోవడం చాలా తక్కువైపోతుంది ఈ మధ్య. ఎక్కువగా ఎందుకు ఆలోచించడం? వాళ్ళు ఏమనుకుంటే ఏమి? మనకేం అది జరిగిపోతుందా? అనుకుంటే అనుకుని పోని. వాళ్ళకేం డబ్బులివ్వబోతారా ఏమి? నోరు ఊరికే ఉందని చెప్పేసి జనాలు 4 విధాలుగా, 4 రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుని, అదన్నీ బాధపడుతూ కూర్చున్నామనుకో, అదే చోట్లో కూర్చుండి పోవాల్సిందే. ఎవరేమనుకుంటే ఏమి? నేను తప్పు చేయనంత వరకి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అనేసి మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారనుకో, ఎవ్వరికీ ఏ మాటలకి బాధపడాల్సిన అవసరం ఉండదు. భయపడాల్సిన అవసరము ఉండదు. సో, అవతల వాళ్ళ గురించి ఆలోచించడం ఈ రోజే మానేసి, మన గురించి ఆలోచించడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామా? మనకే ఒక 100కు పైన ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికే మనకి శక్తి లేదు. ఇక అవతల వాళ్ళ గురించి ఆలోచించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? నిజమే కదా! సో, అవతల వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తేనే సగం చెత్తని మన మైండ్‌లో నుంచి తీసేయవచ్చనమాట. ఇక నెగెటివ్ థింకింగ్ అది ఉంది చూడు, అది మనకే చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే పాజిటివ్‌గా మాట్లాడినా కూడా కొన్ని చోట్ల నెగెటివ్ గానే కనబడుతుంది. కొన్ని చోట్లేంటి మనం నెగెటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశామనుకో, అన్నీ మన చుట్టూ ఉండేవన్నీ నెగెటివ్ గానే కనబడుతుంది. వాళ్ళు ఏ మాట అన్నా మనకి నెగెటివ్ గానే అనిపిస్తుంది. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా వీళ్ళు ఇలాగా ఉద్దేశించే మాట్లాడుతున్నారని చెప్పేసి మనం నెగెటివ్ గానే ఆలోచించడం స్టార్ట్ చేసేస్తాము. సో, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయడం చాలా బెస్టు. వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడినా గూడా మనకి పాజిటివ్‌గానే అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలనంతా పట్టించుకోకుండా వదిలేసేయండి. కొంతమంది ఉంటారబ్బా! చిన్న చిన్న విషయాలనంతా నెత్తినేసుకుని ఆలోచించడం, వీళ్ళు ఇలాగే అనుంటారు అనేసి వాళ్ళే ఒక క్రియేషన్‌ని స్టార్ట్ చేయడం. వాళ్ళు మంచిగా చెప్పున్నా కూడా వీళ్ళే నెగెటివ్‌గా ఇంకొకరి దగ్గర పోయి చెప్పడం. వాళ్ళు ఇలాగే నెగెటివ్‌గానే చెప్పారు. నీ మరమండకే అర్థం కాలేదు అని చెప్పేసి వాళ్ళని తప్పుగా పోర్ట్రే చేయడం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏమన్నా లాభం వస్తుందా అని చూస్తే ఏం లాభం రాదు. అందరి దగ్గర కారు మూసుకోవడం తప్ప ఇంకేం లాభం అయితే ఉండవు. కానీ ఇలాంటి జనాలు మన చుట్టుపక్కలనే ఉంటారు. అలాంటి వాళ్ళని కాస్త దూరంగా పెట్టేస్తేనే మన నెగెటివ్ థింగ్స్ అంతా పాజిటివ్‌గా మారుతుందన్నమాట. వాళ్ళని దగ్గర చేర్చుకున్నామనుకో, మనం ఎంత పాజిటివ్‌గా ఉండాలి అని ప్రయత్నించినా కూడా వాళ్ళు చెప్పే మాటలు మన చెవులో, మన మైండ్‌కి ఎక్కుతూనే ఉంటుంది కాబట్టి మనం కూడా నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేసేస్తాము. ఎప్పుడు పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు, క్లోజ్‌గా ఉండొచ్చు. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిదన్నమాట. సో, ఇలాంటి నెగెటివ్ థాట్స్ ఉండే వాళ్ళని, నెగెటివ్ థింకింగ్స్‌ని పక్కన పెడితేనే ఇంకాస్త చెత్తని మన మైండ్‌లో నుంచి క్లీన్ చేసేయవచ్చు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండే వాళ్ళతో చాలా ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా చాలా మంచిది. బట్ నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళని, నెగెటివ్ థాట్స్ ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టేయండి అబ్బా! మీ లైఫ్‌లోనే వద్దు అని డిసైడ్ అయిపోండి. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్‌గా మారుతారో అప్పుడు పోయి చేరుకుందాంలే అని కూడా డిసైడ్ అయిపోయేసి, మన పని మనం చూసుకుందాం అబ్బా! ఇంకొకటి, మనము ఖాళీగా ఉంటే మాత్రమే ఇలాంటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్స్, ఇక బాధలు, కష్టాలు అన్నిటిని ఆలోచించడానికి టైం ఉంటుంది. సో, మీ షెడ్యూల్‌ని, మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుకున్నారనుకో, నెగెటివ్ థాట్స్ రాదు, నెగెటివ్ థింకింగ్స్ కూడా రావన్నమాట. ఒకరి గురించి ఆలోచించాలి అనే ఆలోచన కూడా రాదు. మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకున్నారంటే. సో, ఎప్పుడు మిమ్మల్ని మీరు
బిజీగా ఉంచుకోండి. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఆ రిలాక్స్ టైంలో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి. ఎప్పుడు మీ పనేంటో, మీ వర్క్ ఏంటో దీని గురించే ఆలోచిస్తూ మీ షెడ్యూల్‌ని చాలా బిజీగా ఉంచుకున్నారనుకో, ఎలాంటి ఆలోచనలుండదు. ఎవ్వరేమన్నా మన చెవులో నుంచి తీసుకొని, కుడి చెవులో తీసుకొని ఎడమ చెవులో వదిలే అని చెప్తూ ఉంటారు కదా పెద్దోళ్ళు. అలా చేస్తామనమాట. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండవు. మన పనే మనకి తలకి మించి ఉంది. వీళ్ళ గురించి ఎక్కడ్రా బాబోయ్ ఆలోచించేది అనే ఆలోచన వచ్చేస్తుందనమాట. సో, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ముందు మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నామని చెప్పేసి మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అప్పుడు కూర్చొని బాధపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. అది ఒకరి కోసం. మన కోసం ఏడ్చినా, మన కోసం బాధపడినా, మన కోసం కష్టపడినా కూడా మనకి లాభం ఉంటుంది. ఎవరో వాళ్ళ కోసం మనం బాధపడాలి, కూర్చొని ఏడవాలి. సో, ఇలాంటివన్నీ కొంచెం కొంచెంగా మనం మానేస్తూ ఉంటేనే మన మైండ్ ఎప్పుడు షార్ప్‌గా, ఆర్గానిక్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. లేదు నేనింతే ఒకరి గురించే ఆలోచిస్తాను అని అనుకుంటే మీ మైండ్ ఫుల్లు చెత్తే. మీ మైండ్ అని చెప్పడానికి వీల్లేదు. అదొక డస్ట్‌బిన్ లాగా తయారైపోతుందనమాట. సో, మీరు డస్ట్‌బిన్ లాగా ఉంచుకోవాలనుకుంటూ ఉన్నారా? లేకపోతే మీ ఇల్లు నీట్‌గా ఉంటుంది చూడు, ఇల్లు నీట్‌గా ఉండేలాగా మీ బ్రెయిన్‌ని ఉంచుకోగలుగుతున్నారా? అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో, మీరనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇంటి పనులు షెడ్యూల్ ఎలా వేసి పెట్టుకోవాలి? మనం మనల్ని ఎలా బిజీగా ఉంచుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనిపిస్తే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేకపోతే మన ఛానెల్‌ని విజిట్ చేశారంటే కూడా వీడియో ఉంటుందనమాట. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. షెడ్యూల్ ఎలా వేసి పెట్టుకోవాలి మన ఇంటి పనులు అనేసి. సో, మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనిపిస్తే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఆ తర్వాత కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మన మనసులు కదా! మనం అన్న మాటలు వాళ్ళకి బాధ కలుగుతుంది కదా! అనేసి కాస్త ఆలోచిస్తేనే మన మైండ్ ఇంకొంచెం రిలాక్స్‌గా ఉంటుందనమాట. అనేస్తాం. కోపంలో ఎన్ని మాటలనాలో అన్ని మాటలు అంటూనే ఉంటాము. అది మన మనిషి అని తెలిసినా కూడా అనకూడని మాటలు కూడా అనేస్తూ ఉంటాము. ఎందుకంటే కోపంలో మనకి కంట్రోల్ అనేది కొంచెం కూడా ఉండదు. ఎలాంటి మాటలు బయటొస్తుందని కూడా తెలీదు. సో, అలాంటి కోపంలో అనేసి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ బాధపడే కన్నా మనం కోపాన్ని ముందుగా కంట్రోల్ చేసుకుని ఆ మాట అనకుండా ఉంటేనే మంచిది కదా! సో, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కూడా మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకున్నట్టే. సో, మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంది అని అనుకుంటే మన మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంది అని అర్థం అన్నమాట. మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతున్నామంటే అది డస్ట్‌బిన్‌లోదా ఉంది అని అర్థం. సో, ఇలా మన మైండ్‌ని మనమే కొంచెం కొంచెంగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అది ఏ విషయమైనా కోపమైనా, ఎక్కువగా సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయిపోతూ ఉంటాం కదా! ఆ సెల్ ఫోన్ అడిక్ట్‌లో నుంచి తగ్గించడమైనా, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటిని మనం మార్చుకుంటూ ఉంటేనే మన మైండ్ ఎప్పుడు షార్ప్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. అది మానేసి నేనింతే, నేనిలాగా ఉంటాను, నా బిహేవియర్ ఇంతే అనేసి కూర్చున్నామనుకో అలాగే ఉండగలుగుతాం. మన వల్ల ఇంకొకరికి బాధే కానీ మనకేం లాభం ఏం ఉండదు దానివల్ల. మనం కొంచెం మార్పులన్నీ మార్చుకుని అందరితో మింగిల్ అయిపోయి, అందరితో సరదాగా ఉన్నామనుకో, మనం కూడా లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చబ్బా! అది మానేసి ఎప్పుడు ఉర్రని కోపంగా ఉన్నామనుకో, ఎప్పుడు అలాగే ఉండిపోవాల్సిందే. నీతో ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నువ్వు కోపిష్టి. సో, నీతో ఏది షేర్ చేసుకోరు. ఎందుకంటే నువ్వు కోపిష్టి. ఇలాగా అన్నిటికి నిన్ను పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు కోపిష్టి అని చెప్పేసి. సో, అందరికి దూరంగా ఉండే కన్నా అందరితో నలుగురితో కలిసిపోవడం చాలా మంచిది కదా! సో, ఇలా కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా మైండ్‌కి మనం ఇచ్చే ఎక్సర్‌సైజ్ అన్నమాట. సో, అన్నిటిని మనం మార్చుకుంటేనే కొన్ని కొన్ని జరుగుతుంది. మనం మార్చుకోము నేనింతే అని కూర్చుంటే అంతే అలాగే ఉండాల్సిందే. వేరేం చేయలేము. ఇక మనం తప్పు చేసినా కూడా నేనే తప్పు చేశాను అని ఒప్పుకునే అంత కెపాసిటీ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. కొంతమందికి ఆ కెపాసిటీ ఉంటుంది. వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ 100లో 90% వరకి ఒప్పుకోరు. 10% వరకే ఒప్పుకుంటారు. ఆ 90 మంది ఏం చేస్తారనుకో భయం వల్ల లేకపోతే వాళ్ళేమనుకుంటారనేసో
తప్పు చేసినా కూడా ఒప్పుకోకుండా అవతల వాళ్ళ పైన తోసేస్తూ ఉంటారు. సో, అలా తోయడం వల్ల మనకి ఏంటి యూసు? ఆ టయానికి మనం తప్పించుకుంటున్నాం అంతే. కానీ అది ఎప్పుడో ఒకరోజు ఓపెన్ అయిపోతుంది కదా! నిజమనేది నిలకడ. నిజమనేది దాగదన్నమాట. ఎప్పుడో ఒకరోజు ఓపెన్ అయిపోతుంది. సో, అప్పుడు బాధపడే కన్నా ఆ టైంలో మనం ఏ టైంలో తప్పు చేశామో ఆ టైంలో ఒప్పుకుని, ఆ టైంలో బాధపడడం చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. సో, మనం తప్పు చేసినా కూడా నిజాన్ని ఒప్పుకునేంత కెపాసిటీని గూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. సో, ఇలాంటి చిన్న వాటిని మనం చేంజ్ చేసుకుంటేనే మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇక లాస్ట్‌గా మెయిన్‌గా మనం ఉండాల్సింది ఇదే అన్నమాట. వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ పని ఈ రోజే ఫినిష్ చేసేవ్వాలి అనేంత వర్క్ ప్రెషర్ అయితే తీసుకోకండి. మనం చెయ్యాలి, ఫినిష్ అవ్వాలి అని అనుకున్న పని ఈ రోజు అవ్వకపోతే రేపు చూసుకుందాం అని కొంచెం రిలాక్స్‌గా ఉండండి. ఎందుకంటే వర్క్ ప్రెషర్ తీసుకున్నామనుకో డైరెక్ట్‌గా మైండ్‌కే అటాక్ట్ అవుతుంది. మైండ్‌కి అటాక్ట్ అయితే ఏమవుతుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది కోమాలో ఉండి కూడా రిటర్న్ వచ్చారు. వాళ్ళ లైఫ్ ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయింది. సో, వర్క్ ప్రెషర్ తీసుకోకుండా రిలాక్స్‌గా ఉంటేనే మన మైండ్ బావుంటుంది. మన హెల్త్‌కి ఏమన్నా అయిందనుకో, ఆ రోజు ఫినిష్ చేయాల్సిన వర్క్‌ని ఆ రోజే మనం ఫినిష్ చేయలేకపోవచ్చు. కానీ మన హెల్త్ బాగుండి, మనం బాగుంటే యా రోజైనా ఎన్ని పనులైనా ఫినిష్ చేసుకోగలుగుతాం కదా! సో, అందుకనేసే వర్క్ ప్రెషర్ అయితే అస్సలు తీసుకోకండి. ఇందులో హౌస్ వైఫ్‌కి ఏ పని లేదు అనేసి ఒక ముద్ర వేసేసుంటారు. బట్ హౌస్ వైఫ్‌కి ఒక్కరోజు కూడా లీవ్ లేకుండా పనిచేసేది ఎవరు అంటే అది హౌస్ వైఫ్‌గానే ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్‌లో కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి సాటర్‌డే లేకపోతే సండే 2 రోజులు కలిపి లీవ్ ఇస్తారు. బట్ వర్కింగ్ వుమెన్‌కి, హోమ్ మేకర్‌కి అస్సలు లీవ్ ఉండదనమాట. రెస్ట్ తీసుకోవాలి, మనకి చాలా టయర్డ్‌గా ఉంది అని అనుకున్నా కూడా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. కానీ మనకంటూ కూడా మనం రెస్ట్ తీసుకోవాలబ్బా! ఆడవాళ్ళకే మెయిన్‌గా చెప్తున్నాను. అందరి గురించి ఆలోచిస్తాం కానీ, మన గురించి మాత్రం మనం ఆలోచించము. బట్ మన గురించి ఆలోచిస్తేనే అందరి గురించి ఆలోచించడానికి మనం బాగుంటామనమాట. సో, వారానికి ఒక్కరోజు మీరు కూడా సెలవు తీసుకోవాలి. అంటే మనం కూడా సెలవు తీసుకోవాలి. అన్ని రోజులు మనకి పననేది ఉంటుంది. బట్ అన్ని రోజుల్లో ఏదో ఒక్క రోజైనా ఎక్కువ పని లేకుండా తగ్గించుకోవాలనమాట. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం కంపల్సరీగా చేసే కావాలి. ఇలాంటి పనులన్నీ కొంచెం త్వరగా చేసేసి, ఎక్స్‌ట్రాగా చేయాల్సిన పనిని హోల్డ్‌లో పెట్టుకున్నామనుకో, ఒకే ఒక్కరోజు ఎక్స్‌ట్రా పనులన్నీ హోల్డ్‌లో పెట్టుకునేసి, మనకంటూ మనం రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మిగతా రోజులంతా మనం పని చేయగలుగుతామనమాట. ఎలాగో మనం సాటర్‌డే, సండే అయితే రెస్ట్ తీసుకోలేము. సో, మండే టు ఫ్రైడే లోపు మీకు కావాల్సిన రోజు, రోజు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని అనిపిస్తుందో, ఆ రోజు కంపల్సరీగా మీరు రెస్ట్ తీసుకున్నారనుకో, మీ హెల్త్ చాలా బాగుంటుంది. సో, మీ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎప్పుడు అవతల వాళ్ళ గురించి ఆలోచించకండి. ఇలాంటి వాటి కోసమే నేను షెడ్యూల్ వేసిన వర్క్ గురించి మీరు కొంచెం క్లియర్‌గా చూసారనుకో, ఇంకొంచెం ఐడియాస్ వస్తుంది. ఓకే. మనం ఇలా షెడ్యూల్ వేసుకొని మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి. అందుకోసమే ఆ వీడియోని ట్యాగ్ చేస్తాను అని చెప్పాను. ఇక అంతే మైండ్‌ని ఎంత వరకి ఫ్రెష్‌గా ఉంచుకోవాలో అంతవరకి ఫ్రెష్‌గా ఉంచుకోండి. ఒకటి నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్స్, నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళని ఇవన్నిటిని పక్కన పెట్టేస్తేనే మనం పాజిటివ్‌గా ఉండగలుగుతాము. అలాగే స్ట్రెస్‌ని, డిప్రెస్‌ని, బాధని, కష్టాన్ని ఇలాంటివన్నిటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటేనే మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది, ఆర్గానిక్‌గా ఉంటుంది. సో, ఇలాంటి చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటేనే బావుంటుంది. ఇక డైలీ రొటీన్ పనులల్లో ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన మైండ్ ఇంకొంచెం షార్ప్‌గా బావుంటుంది ఫ్రెష్‌గా. సో, ఇలాంటి మార్పులన్నీ మన వల్లే మనం మార్చుకోగలుగుతాము. మనల్ని మార్చాలంటే ఎవరో దిగి రారు. మనల్ని మనం మారవాలి అంటే మన వల్లే సాధ్యమవుతుందనమాట. సో, ఇలాంటివన్నీ మార్చుకుని మీ మైండ్‌నెప్పుడు చెత్త లేకుండా ఫ్రెష్‌గా ఉంచుకోండి. మీ మైండ్‌లో ఉండే చెత్తని ఈ రోజుటి నుంచే రిమూవ్ చేసేసి ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తారా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఐ హోప్ నేను మాట్లాడింది మీకు నచ్చింటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇక రొటీన్ వ్లాగ్ కూడా చూసారు కదా! ఈ వ్లాగ్‌లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్‌లో తెలపొచ్చు. నేను
రిప్లై ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. కోకోనట్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు ఈజీగా అనేది చూపించాను. ఎందుకంటే కొబ్బరి చిప్పలో నుంచి తీయడం చాలా కష్టమైన పని. సో అది ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ స్టీమ్ పెట్టేసి రిమూవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రీజర్ లో పెట్టి కూడా రిమూవ్ చేసుకోవచ్చు అన్నారు. బట్ నేనైతే అది ట్రై చేయలేదు. దీన్నైతే ట్రై చేశాను. నాకు మంచిగా వర్క్ అయింది అని అనిపించింది. ఇక పుదీనా తీసుకుని వస్తాం కానీ దాన్ని గిల్లి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కానీ అది మళ్ళీ వాడిపోయేంత వరకు దాని పక్క తిరిగి చూడము. సో పుదీనా ప్రీమిక్స్ పేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి నెల రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అన్నంలో కలుపుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా, ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే మనం వంటింట్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ఈజీగా పనులన్నీ అవుతుందన్నమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రుబ్బుకోవాలి అనేది కూడా చూపించాను. వీటన్నిటిలో ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కమెంట్ లో తెలపండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో షేర్ చేయండి.